ఇక ప్రార్థన భాగముగా నెహెమ్యా గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాము. రెండవ అధ్యాయము 18వ వచనం పోయిన వారం మనం స్టార్ట్ చేస్తూ వచ్చినాం. ఇక్కడ ఈ నెహెమ్యా గ్రంథము ఈ భాగము మనం కొంత చరిత్రగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మనము నెహెమ్యా గ్రంథము ఇది ఎజ్రా గారి తర్వాత జరిగిన కాలాన్ని చూపిస్తాం. ఈ నెహెమ్యా గ్రంథంలో ఇక్కడ తండ్రి పేరు అకల్య. ఈయన యూదా గోత్రానికి సంబంధించిన వాడు. ఈయన అర్థహస్త పరిపాలనలో మరి 20 సంవత్సరాలు అక్కడ ప్రార్థన చేసినట్టు మనకు కనబడుతుంది. ఈ యొక్క రాజు కాలంలో ఈయన మరి చెరలో పుట్టినవాడుగా మనకు కనబడతాడు. ఈయన చెరకాలంలో అంటే చెరకు బబులోని చెరకు వచ్చిన వారిలో దానియేలు, షద్రకు, మేషకు కొంతమంది యూదులు వచ్చారు. ఆ యూదులు కొంతమంది మరి వేలాది మంది యూదులు 3 సందర్భాలుగా చెరగదీసరాబడ్డారు. 3 సందర్భాలుగా వచ్చారు. అదే 3 సందర్భాలుగా తిరిగి రిటర్న్ అవుతారు. అంటే 3 సందర్భాలకు వెళ్ళారు బానిసత్వానికి యూదా దేశం నుండి బబులోనికి. అలాగనే 3 సందర్భాల్లో తిరిగి రిటర్న్ అవుతారు. అలాగ మనం చూస్తాం. మొట్టమొదటి జెరుబ్బాబెలు, రెండవది ఎజ్రా గారు, మూడవది నెహెమ్యా గారి కాలం. ఈ నెహెమ్యా గారు చెరకాలంలో అక్కడ తల్లిదండ్రులు చెర వచ్చినప్పుడు చెరకాలంలో పుట్టినవాడు నెహెమ్యా. అందుకే ఒక లేఖన ఆధారం ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం. ఎజ్రా వారు చెరకాలంలో పుట్టారంటే ఒక లేఖన ఆధారం 2వ అధ్యాయం 1వ వచనం. బబులోను రాజు నెబుకద్నెజరు చేత బబులోను దేశమును చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి ఆ చెరలో నుండి విడిపింప. ఆ దేశమందు అంటే బబులోను దేశమందు అంటే చెరదేశం. వీళ్ళు ఏ దేశంలో చెరలో ఉన్నారు? బబులోని దేశంలో చెర ఉన్నారు. అంటే బబులోని దేశంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు. అందుకే యూదా దేశంలో పుట్టిన వాళ్ళు ఎవరంటే దానియేలు, షద్రకు, మేషకు. వాళ్ళు దానియేలు గ్రంథం 17 సంవత్సరాలు సుమారుగా వాళ్ళు యూదా దేశంలో పుట్టి పెరిగి 17వ సంవత్సరం ఆ కాలంలో వేలాది మంది 3 సందర్భాలుగా మరి వారు పుట్టింది మాత్రం దానియేలు గారు కాలంలో వాళ్ళందరూ వారు యూదా దేశంలో పుట్టారు. యెరూషలేము పుట్టిన వాళ్ళు వాళ్ళందరూ యూదులు. అయితే వాళ్ళు 17 సంవత్సరాల వయసులో దానియేలు వారందరూ చెర తీసుకుని వచ్చినారు మనం చూస్తాం. ఆ చెర తీసుకొచ్చిన 70 సంవత్సరాల్లో పుట్టి పెరిగిన వాళ్ళే ఈ నెహెమ్యా గారు మనకు కనబడతారు. వీళ్ళు మనకు కనబడతారు. వీళ్ళు నెహెమ్యాతో సమకాలికులుగా మన ఎజ్రా గారు, అంటే ఆ కాలం సంబంధించిన ఎజ్రా, హగ్గయి, జెరుబ్బాబెలు, ప్రవక్త జకర్యా, ప్రధాన యాజకుడైన యెహోషువ, జకర్యా గ్రంథంలో మనకు కనబడతారు. వీరు ఆ కాలానికి సంబంధించిన వ్యక్తులుగా మనం చూస్తాం. ఈ యొక్క నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా గారు ఆయన జీవితంలో ప్రార్థించిన సందర్భాలు 7 సందర్భాలు బైబిల్లో రాయబడ్డాయి. ఆయన చేసిన ప్రార్థనలు ఆయన వ్యక్తిగతంగా ఎన్నో ఉంటాయి. అయితే బైబిల్లో రికార్డెడ్గా 7 సందర్భాలు రాయబడ్డాయి. ఇక్కడ మనము ఈ యొక్క గ్రంథం నెహెమ్యా గ్రంథం ఉద్దేశం ఏంటంటే, ఆ గ్రంథ ఉద్దేశము తెలిస్తే మనకు ఈ యొక్క గ్రంథంలో జరిగిన కాలం మనకు అర్థమవుతుంది. గ్రంథ ఉద్దేశంలో ఏంటంటే ఏం జరిగినాయి, ఈ గ్రంథము ఎన్ని సంవత్సరాల కాలం సంబంధించింది అంటే, ఈ గ్రంథం యొక్క చరిత్రలు మనం చూస్తే జరిగిన ఉద్దేశం ఏంటంటే, ఆ గ్రంథం ఉద్దేశంలో అక్కడ దైవారాధనలు చక్కబరుచుట, ప్రార్థనతో ఈ గ్రంథం ఆరంభమైంది. 1వ అధ్యాయంలో ప్రార్థనతోనే ఈ గ్రంథము ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంట? స్వరూప్, ఎన్ని అధ్యాయాలు నెహెమ్యా గ్రంథం? మొత్తము 13 అధ్యాయాలు. అంటే మొదటి అధ్యాయం ప్రార్థనతో ఆరంభమై చివరి అధ్యాయం కూడా ప్రార్థనతో ముగించబడుతుంది. కనుక ఈ గ్రంథం యొక్క ఉద్దేశము దైవారాధనలు చక్కబరచుట, తర్వాత ప్రాకారాలు కట్టుట, మరి అలాగనే ఆటంకాలు, ప్రాకారాలు కట్టుబడుల ఆటంకాలు, ఆ తర్వాత దైవికమైన సిద్ధపాటు సరిదిద్దుకోవడం వల్ల కలిగే దీవెనలు తెలుపుతుంది ఈ గ్రంథం. దైవారాధన చక్కబరచుట, ప్రాకారాలు పని ఆరంభించుట, ఆటంకాలు, ప్రాకారాలు ముగించుట, తర్వాత దేవుని యొక్క దీవెనలు, దైవ దీవెనలు గురించిన మరి తెలియజేస్తున్న గ్రంథంగా మనం చూస్తాం. ఇక్కడ ఇది 40 సంవత్సరాల చరిత్ర మనకు తెలియపరుస్తుంది. ఈ నెహెమ్యా గ్రంథము 40 సంవత్సరాలు, అంటే ఈ 1వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు మొత్తము 40 సంవత్సరాల కాలంలో జరిగింది. ఇది నెహెమ్యా గారి కాలంలో. ఇప్పుడు మనం నెహెమ్యా గారు ఆయన యూదా గోత్రం నుంచి ఒక అధికారిగా మనం చూస్తున్నాం.
ఇక్కడ మనము ఈ అర్థహస్త పరిపాలన కాలంలో ఉన్నవాడు నెహెమ్యా. ఈ పారసీకుల రాజులుగా మనం చూస్తే కోరేష్ రాజు కాలంలో అక్కడ మనకు జెరుబ్బాబేలు, హగ్గయి వాళ్ళు కనపడతారు కోరేష్ పరిపాలన కాలం. కోరేష్ తర్వాత పరిపాలన చేసిన వ్యక్తులు అర్థహస్త. ఈ అర్థహస్త 20వ సంవత్సరం పరిపాలనలో మనకు నెహెమ్యా కనపడతాడు. ఇప్పుడు 1వ అధ్యాయంలో ఆయన బబులోను దేశంలో పుట్టి అక్కడ పెరిగి ఒక అధికారిగా ఉన్న టైంలో తన సహోదరుని ద్వారా ఈ యెరూషలేముకు సంబంధించిన పరిస్థితులు, యూదా దేవుని ప్రజలకు సంబంధించిన పరిస్థితులు విని భారంతో కొన్ని దినాలు ఉపవాసం ప్రార్థన. 2వ అధ్యాయం కూడా రాజు అనుమతి కోసం ప్రార్థన చేశాడు. ఇప్పుడు 2వ అధ్యాయము మరి 14, 15, 13 వచనాల్లో ఆ యెరూషలేముకి వస్తాడు. 11 నుండి 10 నుండి యెరూషలేముకి వస్తాడు అనుమతితో. వచ్చి ఆ ప్రాంతం అంతా కలయి చూస్తాడు. 16 వచనం దాకా ఒక్కడే ఎంతో భారంతో. అంటే యెరూషలేం ప్రాకారాలు అంటే మందిరం ప్రాకారాలు కాదు, పట్టణానికి ఉన్న ప్రాకారం, సిటీ పట్టణం, యెరూషలేం పట్టణం. ఆ పట్టణ ప్రాకారం అంతా తిరిగి చూస్తాడు. పట్టణం ప్రాకారం తిరిగి చూడాలంటే ఇప్పుడు మనం మంగళగిరి తిరిగి రావాలంటే నడుచుకుంటూ